హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే సింప్లిఫికేషన్ పార్ట్ 3 చూద్దాం. ఒకవేళ మీరు పార్ట్ 1, 2 చూడకపోతే చూడండి. ఓకే, మనకు ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చిండు మనం అసలు సింప్లిఫికేషన్ అనేది ఏ రూల్ ఫాలో కావాలి? బాడ్మాస్ రూల్ ఫాలో కావాలి. ఓకేనా. బాడ్మాస్ అంటే బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్. ఓకేనా. ఈ రూల్ ఫాలో అవ్వాలి. ఓకేనా. ఫస్ట్ బ్రాకెట్ ఉంటే బ్రాకెట్ తీసేయాలి, నెక్స్ట్ ఆఫ్, నెక్స్ట్ డివిజన్ చేయాలి, నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి, నెక్స్ట్ అడిషన్ చేయాలి, లాస్ట్గా సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా. మనకు ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చిండు? మనకు 512 డివైడెడ్ బై క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎక్స్ పెట్టుకోవాలి, ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 192 ఇచ్చిండు. ఓకేనా. ఫస్ట్ మనం డివైడెడ్ బై కాబట్టి వేసుకుందాం. 512 డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 192. ఓకేలా. మనకు ఒకవేళ 192 ఇటు సైడ్ తీసుకొస్తే ఎక్స్ ఇటు పోతుంది, 192 అనేది కిందికి వస్తుంది. సో 512 ఇంటూ 6/192 ఈక్వల్ టు ఎక్స్. అప్పుడు ఏమవుతుంది? 6 ఎక్కం 6 ముళ్ళ 18, 6 రెళ్ళ 12. ఓకేనా. నెక్స్ట్ 2 ఎక్కం 2 ఆరుల, 2 రెళ్ళ 4, 2 ఐదుల 10, 2 ఆరుల 12. నెక్స్ట్ 4 16, 4 ఆరులు 24, 4 16. నెక్స్ట్ 4 ఎక్కం 4, అలాగే 4 ఆరులు 24. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 అనేది మనకు ఆన్సర్. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం 2 చూద్దాం. ఏమి ఇచ్చిండు మనకు? 48% ఆఫ్, ఫస్ట్ మనకు బ్రాకెట్లు ఇచ్చిండు చూడండి. ఏంటిది? 48% ఆఫ్ 625 డివైడెడ్ బై 0.75 అన్నాడు. ఓకేనా. మనకు పర్సెంటేజ్ అని ఇస్తే 48/100 వేసుకోవాలి. ఆఫ్ అంటే ఇంటూ పెట్టుకోవాలి. 625 డివైడ్ బై 0.75 ఉంది. ఇది కొట్టి వేస్తే 25 4 100, 25 25ల 625. ఓకేనా. నెక్స్ట్ 48 ఇంటూ 25 డివైడెడ్ బై 0.75 ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ మనం 48 ఇంటూ 25 ఈ పాయింట్ తీసేసినాం అనుకో, మనకు 100 ఉంటుంది కదా, ఆ 100 అనేది పైన వేసుకోవాలి. ఓకేనా. 25 ముళ్ళ 25 4, 3 ఎక్కం 3 ఆరుల 18. ఓకేనా. అప్పుడు 25 4 100, 100 ఇంటూ 16, 3 ఎక్కం 3, 3 ఆరుల 18. 48 ఇంటూ 25 ఇక్కడ మనకు బై 4 అని ఉంది కదా, ఈ 4 అనేది మనం ఇక్కడ వేసుకోవాలి కదా. సో ఇంటూ 4 అప్పుడు 4 క్యాన్సిల్. ఓకేనా. అప్పుడు 25 16 ఎంత? 6 5ల 30, 6 5ల 12, 15 5 2 400. సో మనకు 400 అనేది ఆన్సర్. ఇంత ఆప్షన్ ఈ అనేది కరెక్ట్ ఆన్సర్ 400. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చిండు? 65% అన్నాడు కాబట్టి బై 100 ఇంటూ 480 మైనస్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎక్స్ పెట్టుకోండి, ప్లస్ 175 ఈక్వల్ టు 350 ఇచ్చిండు. ఓకేనా. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి? మనకు డివిజన్ లేదు ఒకటి, ఇక్కడ మల్టిప్లికేషన్ చేయండి ఫస్ట్. ఓకేనా. 0 0 క్యాన్సల్. నెక్స్ట్ 2 5ల 10, 2 2ల 2 4, 5 ఎక్కం 5 ముళ్ళ 15. 13 ఇంటూ 24, 4 ముళ్ళ 12, 4 ఎక్క 4 5, 2 ముళ్ళ 6, 2 ఎక్కం 2 ఎంత అవుతుంది? 312 అవుతుంది. 312 మైనస్ ఎక్స్ ప్లస్ 175 ఈక్వల్ టు 350 ఉంది. ఇక్కడ ఎక్స్ మైనస్ ఉంది కాబట్టి మనం ప్లస్ చేయాలి కాబట్టి ఎక్స్ని ఇటు తీసుకుపోయి 350ని ఇటు తీసుకురావాలి.
312 ప్లస్ 175 మైనస్ 350 ఈక్వల్ టు ఎక్స్. దీన్ని ప్లస్ ఇవ్వండి. 312కి 175 784 487 మైనస్ 350 వేయండి. చేస్తే ఏమవుతుంది 137 వచ్చింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 137 అనేది మనకు ఆన్సర్. ఆప్షన్ సి అనేది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చిండు మనకు 45 ప్లస్ 20 పర్సెంటేజ్ అంటే బై 100 ఆఫ్ అంటే ఇంటూ పెట్టుకొని క్వశ్చన్ మార్క్లో ఎక్స్ పెట్టుకోండి. 460/4 ఉంది. నెక్స్ట్ కొట్టివేయండి. 4 1 4 4 1 4 2 ఉంటుంది. 4 5 20. ఓకేనా. 21 25 ఏముంది. నెక్స్ట్ 45 ఇటు ఉంది. 45 నాటి తీసుకోదాం. x/5 ఈక్వల్ టు 115 మైనస్ 45. 100 అంటే ఇక్కడ 55 ఉంటుంది. ఈ 55 అంటే 55కి 15 కలిపితే 70. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 70. ఈ 5ని తీసుకొస్తే ఇంటూ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 35 350 అనేది మనకు ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చిండు మనకు 4 పవర్ క్వశ్చన్ మార్క్లో ఎక్స్ పెట్టుకోండి. ఎక్స్ ఇంటూ 2 ఈక్వల్ టు 16² / 4√16 ఇచ్చిండు. 4 పవర్ ఎక్స్ ఇంటూ 2 16 ఇంటూ 16 4 టైమ్స్ అయితే ఏది 16 అవుతుంది మనకు. ఏది అవుతుంది 2 2 4 4 8 8 2 16. సో 2 వేసుకొని 2 ఎక్కం 2 8 16. ఓకేనా. 4 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ 8. ఈ 2 అనేది కిందికి వస్తే 2 ఎక్కం 2 8 8 64. 4 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 64. మనకు 4 పవర్ ఎంత అయితే 64 అవుతుంది. 4 ఎక్కం 4 16 16 4 64. సో 4కి క్యూబ్. ఓకేనా. సో మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 3 అనేది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చిండు మనకు 4 ఇంటూ బ్రాకెట్ ఇచ్చిండు ఎక్స్ ప్లస్ 120 ఈక్వల్ టు 8 పవర్ 3 అన్నాడు. ఓకేనా. ఇది ఇట్లనే ఉంచుదాం. ఎక్స్ ప్లస్ 120ని ఇలానే ఉంచి ఈ 8 క్యూబ్ అంటే 8 ఇంటూ 8 ఇంటూ 8 వేసుకొని ఈ 4 ఇటు వస్తే కిందికి అవుతుంది. 4 2 8 8 8 64 64 2 4 8 6 12 128. ఎక్స్ ప్లస్ 120 ఈజ్ ఈక్వల్ టు 128. ఈ 120 ఇటు వస్తే మైనస్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అనేది ఆన్సర్. ఆప్షన్ సి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చింది మనకు 56 బై క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎక్స్ పెట్టుకోండి ప్లస్ 8 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 13 పర్సెంటేజ్ అంటే బై 100 వేసుకోండి. 4000 0 0 క్యాన్సల్ 13 52 0. 56 బై ఎక్స్ 8 క్యూబ్ అంటే 864 64 8 క్యూబ్ అంటే 512. ఓకేనా. 56 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 520లోకి వెళ్ళి 512 తీసేస్తే ఎంత 8. 56 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. ఈ ఎక్స్ ఇటు వస్తే ఇటు అవుతుంది. 8 కిందికి వస్తుంది. 56 బై 8 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎందులో కొట్టుకుపోతుంది 845 7 8 56. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 అనేది ఆన్సర్. మనకు ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చిండు మనకు 4 3/12 ప్లస్ 1 3/4 మైనస్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎక్స్ 3√64. 12 48 48కి 3 కలిపితే 51 48 అవుతుంది 50 51/12
ఇది 1 4 1 4 ప్లస్ 3 7/4 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 64 దేనికి క్యూబ్ అవుతుంది? 4 16 16 4 64 సో 4. దీని ఎల్సిఎం ఎంత అవుతుంది మనకు? 12 అండ్ 4లో ఎల్సిఎం 12. 4 టేబుల్లో 12 పోతుంది కదా. 12 1 12 51 ప్లస్ 4 3 3 21 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. 51కి 20 అని వాళ్ళు ఎంత అవుతుంది? 72/12 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. 12 72. ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది. ఎక్స్ని ఇటు తీసుకెళ్ళాలి. 4ని ఇటు తీసుకొస్తే 6 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ ఈక్వల్ టు 2. సో మనకు ఆప్షన్ ఈ అనేది 2 అనేది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనకి ఏమి ఇచ్చిండు? 756 డివైడెడ్ బై 14 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ √7921 ఇచ్చిండు. నేను రూట్ స్క్వేర్ని ఎలాగ ఫైండ్ అవుట్ చేయాలో కూడా చెప్పిన. 2 డివైడెడ్ చేసి మనకు 1 అనేది లాస్ట్ ఎప్పుడు వస్తుంది? 1 టేబుల్లో 9 81. ఈ 79 అనేది ఏ స్క్వేర్కి మధ్యలో ఉంది? 8 8 64 9 81. సో ఈ చిన్నది అనేది మనం ఇటు వేసుకోవాలి. వేసుకున్నాక 8కి 9 ఇంటూ వేయాలి. 8 9 72. 72 కంటే 79 ఎక్కువ కాబట్టి మనం ఎక్కువ అనేది తీసుకోవాలి 89. ఒకవేళ 72 కంటే ఇది తక్కువ ఉంటే తక్కువది తీసుకోవాలి. ఓకేనా. సో ఇది మనం కొట్టి వేద్దాం. 2 ఏళ్ళ 14 2 3 6 2 ఏళ్ళ 14 2 8 16 7 7 5 35 7 4 28 54 ఇంటూ 5 వచ్చింది మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ 89. సో 54 5 5 4 25 5 25 26 27. సో ఇందులోకి వెళ్ళి 89 తీసేయండి. తీసేస్తే 1 6 ఉంటుంది. 16లోకి వెళ్ళి 7 తీసేస్తే 8. సో మనకు 6 ఉంటుంది. 16. ఓకే. 181 అనేది మనకు ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చింది? 462 డివైడెడ్ బై 5.25 ప్లస్ 24 ఇంటూ 12 ఇచ్చిండు. ఓకేనా. మనము ఇక్కడ పాయింట్ తీసేస్తే మనకు పైన 100 అవుతుంది. 525 25 నల్ల 100 25 2 50 50 అయితే 2 ఉంటుంది. 25 ఎక్కం 25 21 2 42 42 అంటే మళ్ళీ 42 ఉంటుంది. మళ్ళీ 21 2 22 ఇంటూ 4 ఎంత? 88 88 ప్లస్ 24 ఇంటూ 12 చేయండి. దీన్ని 10 + 2 అనుకుంటే 240 24 2 48 48 ప్లస్ చేస్తే ఏమవుతుంది మనకు? 288. ఈ 288కి 88 ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే 8 8 16 17 376. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 376 అనేది మనకు ఆన్సర్. ఓకేనా. ప్రాక్టీస్ చేయండి. సింప్లిఫికేషన్ చేస్తుంటే మనకు ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతాం. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.